राजस के एक साधु महाराज माला जपता हुए एक साधु महाराज मिलेंगे। ये सिक्का राजेश सोचने लगा यह सिक्का मेरा तो है कि नहीं, इसे क्या कर लेकर जाने किसे, बेचारे का सिक्का यहाँ गिर गया है, अब ना तो इस रख सकता हूँ और ना की పోంగ్ सकता हूँ అని ఆలోచించి లాస్ట్ కి ఏం చేస్తున్నాడు, ఆ ఋషికి ఇచ్చేసినాడు। ఋషి ఏం చెప్పినాడు, यह माला हमारे जैसे साधुओं के लिए नहीं आवश्यक है, किसी गरीब को दे दो ताकि अपना पेट ఎవరైనా పేదవాళ్ళకి పూర్ పీపుల్ కి ఇవ్వండి, వాళ్ళ పొట్ట నింపుకుంటారు, మాలాంటి సాధువులకంత అవసరం లేదని చెప్పినాడు। సరే రాజేష్ ఆలోచిస్తూ ముందుకెళ్తుంటే ఒక పెద్ద సైన్యం రాజ సైన్యం వెళ్తూ ఉంటే చూసి వాళ్ళలో ఒక సైనికుడిని రాజేష్ అడిగాడు, ఏమని, ఎక్కడికి మీ రాజు వెళ్తున్నాడు అనేసి। అప్పుడు ఆ సైనికుడు ఏం చెప్పినాడు, మా రాజు పక్క రాజ్యాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాడు, ఆక్రమించి తన సంపదని పెంచుకోవడానికి వెళ్తున్నప్పుడు రాజేష్ ఏమనుకున్నాడు, రాజు చాలా పేదవాడు, గరీబ్ పేదవాడు అనుకొని నాణ్యాన్ని రాజు मुझे क्यों देना चाहते हो, రాజానే ఆశ్చర్యంగా అడిగినాడు, ఎందుకు ఇస్తున్నావు నాకు సాధు మహర్షి చెప్పినాడు, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మీ రాజ్యాన్ని వదిలి వేరే రాజ్యానికి వెళ్తున్నారంటే మీకు సంపద లేదని పేదవారు అనుకొని మీకు ఇస్తున్నాను అంటే అప్పుడు రాజేష్ మాటలు అర్థమయ్యి రాజులో మార్పు వచ్చింది। అర్థమైంది అందరికీ ఆ లెసన్? yes madam। लड़का का नाम राजेश, राज का नाम राज, राजा का नाम राजा का नाम सेना చెప్తాడు కదా, हमारा राजा, राजा का नाम सूर सिंह है। सूर सिंह, सूर सिंह, राजा का नाम सूर सिंह, सूर सिंह। एक एक अनुच्छेद में व्याकरण नाम्स के बारे में देखेंगे। फर्स्ट अनुच्छेद, एक लड़का, लड़का का अर्थ बालक, बाई। फर्स्ट शब्दार्थ लिखोगे, शब्दार्थ అని రాసుకోండి। लड़का, बालक, बाई, जंगल, फॉरेस्ट, फॉरेस्ट, वेरी गुड, रास्ते, वे, दारी, सोने, हेम, गोल्ड, वेरी गुड, सोचना, థింకింగ్, వెరీ గుడ్, ఆలోచించడం। నెక్స్ట్ yes madam। సాధు, సాధు ఋషి, సెయింట్, రాసుకోండి అవన్నీ। నేను మళ్ళీ అడుగుతాను లాస్ట్ లో ఒక్కొక్కరు నేమ్ పిలిచి అడుగుతాను, మీరు చూసి చెప్పండి। శబ్దార్థం రాసుకున్న తర్వాత వచను లింగు చెప్తాను। नेक्स्ट बेटा, बेटा माने पुत्र, बेटा, कुमारा, बिड्डा, कुमारा, बेटा माने पुत्र, कुमारा, कुमार। नेक्स्ट बड़ी, बड़ी माने పెద్దది, పెద్దవి, बिग, जरूर, आवश्यक, नेसेसरी, नेसेसरी, आवश्यक, नेसेसरी। एक माने मालूम है, एक అంటే తెలుసు కదా అందరికి, वन, సైనిక్ माने సైనిక్, soldiers, సోల్జర్, వెరీ గుడ్, సైనికుడు, సోల్జర్। देश, राष्ट्र,
देश माने राष्ट्र, देशमु. जवाब, जवाब का शब्दार्थ Answer. आंसर. और एक हिंदी वाक्य उत्तर. उत्तर देना, उत्तर दे అంటారు కదా. జవాబు అన్నా Yes, madam. ఉత్తర్ అన్నా హిందీలో ఒకటే మీనింగ్. ఇంగ్లీష్ లో వచ్చి ఆన్సర్, తెలుగులో సమాధానము. నెక్స్ట్ పాస్. పాస్ మానే నియర్, Near. దగ్గరికి. రాజేష్ రాజా కే పాస్ గయా అంటే పాస్ అంటే దగ్గరికి వెళ్ళినాడు. నియర్. దగ్గరికి. నెక్స్ట్ కరుణ. కరుణ మానే జాలి, జాలిగా కరుణగా మాట్లాడడం. స్వర్. స్వర్, స్వర్ అంటే అవాజ్, సౌండ్, వాయిస్. మనం మాట్లాడే వాయిస్. స్వర్ అంటే మన మాటలు వస్తున్నాయి కదా, దీన్ని స్వర్ అంటారు. నెక్స్ట్ క్రోధ్. క్రోధ్. రాజా క్రోధ్ మే బోలా. క్రోధ్ అంటే ఏం నాన్న? క్రోధ్ అంటే ఏం నాన్న? కోపంగా. కోపము, కోపంగా. యాంగ్రీ. నెక్స్ట్ బాత్ అంటే తెలుసు కదా, మాటలు. బాత్. సమజ్. సమజ్ మానే అర్థం, అర్థమైంది, అండర్స్టాండ్. గలతి, భూల్. గలతి అంటే తప్పు, తన తప్పుని తెలుసుకున్నాడు కదా, తప్పు. నెక్స్ట్ ప్రశంస. ప్రశంస అంటే పొగడ్త, స్తుతి, వాళ్ళని స్తుతించడం. హిందీలో ఇంకొక అర్థము స్తుతి. ఎవరైనా మంచి పనులు చేసిన వాళ్ళని మెచ్చుకుంటారు కదా, అది స్తుతి, పొగడ్త. పొగిడినాడు ఎవరిని? రాజు. రాజు ఎవరిని పొగిడినాడు? రాజేష్ ని. సంపత్తి. పోయినాడు. संपत्ति माने संपदा. खर्च, व्यय. खर्च का और एक वाक्य हिंदी में व्यय. व्यय माने खर्च పెట్టడం, एक्सपेंडिचर. नेक्स्ट आरंभ, स्टार्ट చేయడం. ఆరంభ का अर्थ స్టార్ట్. రాజు రాజేష్ మాటలు విని ప్రజలకి ఆయన సంపదనంతా ఖర్చు పెట్టడము స్టార్ట్ చేశాడు కదా. నెక్స్ట్ లింగ్ చూడండి. లింగ్ మానే స్త్రీలింగ్, పుంలింగ్. అబ్బాయిలు ఏ లింగు? అబ్బాయిలు ఏ లింగ్ నాన్న? పుంలింగ్. పుంలింగ్. అబ్బాయిలు ఏంటి? స్త్రీలింగ్. దీంట్లో మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, చూద్దాం. లింగ్ అని రాసుకోండి, స్త్రీలింగ్ అని ఒక పక్క, పుంలింగ్ అని ఒక పక్కన రాసుకోండి. లడక. లడక స్త్రీలింగ పుంలింగ? స్త్రీలింగ. వెరీ గుడ్. లడక పుంలింగ్. లడక పుంలింగ్ మానే స్త్రీలింగ? స్త్రీలింగ్ లడకి. వెరీ గుడ్ మురళి, వెరీ గుడ్. లడకి. లడకా కా స్త్రీలింగ్ లడకి రాసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఏమన్నా లింగు लड़का का और एक वाक्य बालक. बालक का स्त्रीलिंग बालिका. बालिका. बालक का स्त्रीलिंग बालिका. बालक माने अब्बाई, बालिका माने अम्माई. राजा. राजा स्त्रीलिंग राजा का स्त्रीलिंग राजा का स्त्रीलिंग ना महाराज. महाराज वाइफ ने ఏమంటారు? महारानी. वेरी गुड. महाराज का
స్త్రీలింగ్ మహారాణి. సింగ్ నెక్స్ట్ చూడండి, ఇంకా ఏమైనా వర్డ్స్ ఉన్నాము లింగ్ మార్చేటివి. ఋషి ఋషి, ఋషిని, ఋషి మానే ఋషి. ఋషిని नेक्स्ट बेटा कुमारा पुत्र, बेटा लिंग बदलिए बेटा का. बेटी वेरी गुड. पुत्री का कुमारी, बेटी. नेक्स्ट भाई, इतना చూడండి. बहन एक सैनिक से पूछा भाई आपको राजा इतनी बड़ा. भाई का स्त्रीलिंग भाई అంటే అన్న, సోదర, అన్న లేక తమ్ముడు, సోదర అనేది. भाई का स्त्रीलिंग बहन बहन वेरी गुड बहन. भाई का स्त्रीलिंग बहन. बहन ओके, ఇంకా ఉల్టే శబ్ద చూడండి. ఉల్టే శబ్ద సాధు. సాధు కా ఉల్టే శబ్ద. సాధు అంటే వాళ్ళు చాలా సైలెంట్ గా, శాంతంగా, ప్రశాంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆపోజిట్ గా ఉండే వాళ్ళని ఏమంటారు? ఎప్పుడు కోపంగా. సాధు. సాధు ఉన్నాడు కదా ఇక్కడ మనకి, సాధు కనిపించినాడు కదా రాజేష్ కి. ఆ సాధుకి ఆపోజిట్ వర్డ్. సాధువులు అంటే ఎప్పుడు ఎట్లుంటారు? ఎంత తిట్టినా సరే నవ్వుతూ, వాళ్ళు ఏమన్నా సరే దాన్ని ఏమి అనకుండా వాళ్ళ మాటల్ని నవ్వుతూ స్వీకరిస్తారు. వాళ్ళకి ఆపోజిట్ గా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారు? ఎప్పుడు కోపంగా, ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని తిడతా, ఎవరినో ఒకరిని కొడతా, వాళ్ళని ఎవరినో ఒకరిని బాధ పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమంటారు? క్రూర్. సాధు కా ఉల్టే శబ్ద క్రూర్. క్రూరంగా, ఏం నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తావు, అన్నట్లు కొట్టేస్తావు, నీకు కొంచెం కూడా జాలి లేదంటారు కదా, అలాంటి వాళ్ళని సాధు కా ఉల్టే శబ్ద చెప్పచ్చు. సాధు కా ఉల్టే శబ్ద క్రూర్. రాసుకోండి. नेक्स्ट बड़ी. बड़ी सेना के देखकर वह सोचने लगा. बड़ी सेना, बड़ी का अर्थ చెప్పినా నేను. బడి అంటే ఏంది? छोटा बिग. वेरी गुड. बिग का उल्टे शब्द, उल्टे शब्द మా ఇంగ్లీష్ స్మాల్. దాని హిందీలో ఏమంటారు? స్మాల్ ని छोटी. छोटा బడి, బడా అంటే చోట, బడి అంటే చోటి. छोटी నెక్స్ట్ పాస్. పాస్ అంటే शब्द भंडार में दूर. वेरी गुड. दूर पास का उल्टे शब्द दूर. नेक्स्ट दूर करीब. करीब माने पूर. రిచ్ గా ఉన్న వాళ్ళని ఏమంటారని చెప్పినా నేను లెసన్ లో చెప్పాను. बहादुर అమీర్. గరీబ్ అంటే పూర్, అమీర్ అంటే రిచ్. रिच రిచ్ మ్యాన్. नेक्स्ट जवाब. లూట్నే जा रहा है, उसने जवाब दिया. సైనికుడు రాజేష్ కి చెప్పినాడు కదా వేరే దేశానికి తీసుకెళ్ళి దోచుకోవడానికి వెళ్తున్నాడని. జవాబ్ కా ఉల్టే శబ్ద प्रश्न. వెరీ గుడ్. प्रश्न ప్రశ్న. నెక్స్ట్ లాస్ట్ లో చూడండి ప్రశంస. ప్రశంస అంటే ప్రశంస అంటే పొగడము, స్తుతి అని చెప్పినారా. దానికి ఆపోజిట్ వర్డ్ ఉల్టే శబ్ద నింద. ఎంతసేపు
ఒకటిపైన నిందలు వేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాడు మంచిగా చేసినా సరే వీడు మంచిగా చేయడం అనే ఒపీనియన్ తో తిడతా ఉంటారు కదా, అట్లా దాన్ని నిందలు వేయడము అంటారు. ప్రశంస అంటే పొగడము, నిందా అనే తిట్టడం. ప్రశంసా का उल्टे शब्द निंदा. ఇంకేమైనా ఉల్టే శబ్దం ఉంటే చెప్పండి మీరు. ఉల్టే శబ్దం ఇంకా ఏమైనా? राजा राजा रानी राजा रानी महाराज महारानी. వెరీ గుడ్. రాజా రాణి. ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? ఇంకేమైనా వర్డ్స్ ఉంటే ఉల్టే శబ్దం? గర్ల్స్ అర్చన, సిద్దిక్, हेमंत. उल्टे शब्द वर्ड्स. आजा లెసన్ లో వర్డ్స్ మాత్రమే నాన్న. ఓకే నెక్స్ట్ వచన్ చూడండి. వచన్ మానే ఏకవచన్, బహువచన్. నేను లింగు ఉల్టే శబ్ద చెప్పిన, శబ్దార్థ 3 చెప్పిన. ఇప్పుడు వచన్ ఏకవచన్, బహువచన్. ఏకవచన్ మానే ఏదైనా ఒకే దాని గురించి మాట్లాడేది. బహువచన్ మానే ఏక్ సే అనేక్, ఒక దానికన్నా ఎక్కువ ఎన్నైనా ఉన్నా దాన్ని ఏమంటారు? ఏమంటారు? బహువచన్. ఒకటే ఉంటే దాన్ని ఏకవచన్. ఏదైనా సరే వస్తువులు గాని, మనుషులు గాని, ప్లేసులు గాని, ఏమైనా సరే బుక్స్ గాని, పెన్ను గాని, కంప్యూటర్స్ గాని, దేనైనా ఒకటి ఉంటే దాన్ని ఏకవచనంతో చెప్పొచ్చు. ఒకటి కన్నా ఇంకెన్నైనా ఉన్నా కూడా బహువచన్. అట్లా లడక, లడక అంటే ఒక అబ్బాయే కదా, ఏకవచన్. లడక్కే అంటే బహువచన్. లడక్కి ఏకవచన్, లడకియా బహువచన్. రాసుకోండి. సిక్కా, సిక్కా అంటే ఒక నాణమే. సిక్ రాయట్లేదు, రాసుకోండి నేను చెప్పే వర్డ్స్. సిక్కా ఏకవచన్, సిక్కే బహువచన్. నెక్స్ట్ బేటా. బేటా అంటే ఒక్కడే, ఒక అబ్బాయే. బేటే అంటే చాలా మంది అబ్బాయిలు. నెక్స్ట్ లడక, లడకే. ఓకే. సేనా, సేనాయే. మాలా జప్తా హుయే ఏక్ సాధు మహర్షి. మాలా ఉంది కదా, మాలాగా బహువచన్ మాలాయే. ఒక మాల ఉంటే, మాల చానా ఉంటే మాలాయే. ఇవి రాసుకున్నారా? నెక్స్ట్ సినోబోలో. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు చూడండి. सुनो बोलो అంటే सुनो माने लिजन, बोलो माने स्पीक, చెప్పడం, విని చెప్పడం. इसमें 5 प्रश्न है. एक एक प्रश्न के बारे में सुनो बोलो. पहला प्रश्न, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. మనకి లెసన్ లో ఏమేం పిక్చర్స్ ఉన్నాయి? పిక్చర్స్ పెడతారా సార్? पाठ में चित्र. बालक, एक लड़का जंगल में जा रहा है, जंगल दिखाई दे रहा है, एक रास्ता दिखाई दे रहा है, एक जपमाला जपते हुए एक साधु दिखाई दे रहा है, राजा का सेना दिखाई दे रहा है, बालक राजा के ओर सिक्के దికాయి దే రహా హై. మనకి పిక్చర్ లో ఏమేం కనిపిస్తున్నాయి? ఒక పిల్లోడు అడవిలో వెళ్తున్నట్లు, ఒక అడవిలో ఒక దారి. లెసన్ లో మనకు కనపడే పిక్చర్స్ లో ఒక సాధు మహర్షి, ఆ సాధు మహర్షికి ఆ అబ్బాయి ఒక నాణ్యం చూపిస్తూ మాట్లాడుతున్నట్లు. నెక్స్ట్ ఇంకొక పిక్చర్ లో రాజు సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు,
ఆ రాజుకి ఆ అబ్బాయి నాణ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. नेक्स्ट दूसरे प्रश्न इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता हो ఈ పాఠంలో రాజు మార్పు చెందినాడు అనే పాఠానికి ఇస్ పాఠ్ కా మానే ఈ పాఠానికి రాజా బదల్ గయా పాఠ్ కా కోయి దూసరా నామ్ ఇంకొక పేరు దూసరా మానే ఇంకొక పేరు సెకండ్ నేమ్ క్యా హో సక్తా హై మీరు ఒకవేళ లెసన్ రాసినట్లయితే ఇంకొక పేరు మీరు ఏమి పెడతారు ఏం పెడతారు రాజులో మార్పు వచ్చింది బదల్ కా और एक వాక్య పరివర్తన్ అది కూడా మార్పు పరివర్తనం అంటే మార్పు రావడము ఇంకొక పేరు పెట్టాలనుకుంటే పరివర్తన అనే పెట్టొచ్చు नेक्स्ट तीसरा प्रश्न राजेश को जंगल में क्या क्या दिखाई दिया होगा राजेश लड़का का नाम राजेश जंगल में वन में क्या क्या ఏమేమి दिखाई కనపడి दिया होगा ఉండవచ్చు ఏమేమి కనపడి ఉండవచ్చు అడవి అండంగానే మామూలుగా ఏమేమి కనిపిస్తాయి అడవిలో అడవి అంటేనే జంగల్ మానే వన్ లో ఏమేమి కనిపిస్తాయి మామూలుగా పేడ్ పౌదే చెట్లు రాళ్ళు జాన్వర్ జంతువులు పక్షి పశు పక్షి ఇవన్నీ కనిపిస్తాయి నెక్స్ట్ साधु ने सिक्का गरीब को देने के लिए जंतु पक्षु जंतु पक्षी पेड़ पौधे ओके नेक्स्ट साधु ने सिक्का गरीब को देने के लिए क्यों कहा साधु माने ऋषि सिक्का नाण्యం ని गरीब माने పేదవాడు పూర్ तो देने के लिए ఇవ్వడానికి क्यों कहा ఇవ్వమని ఎందుకు చెప్పినాడు ఇక్కడ మనకి లెసన్ లో ఉంది కదా बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सको కుమార ఇలాంటి నాణ్యం మాకు అవసరం లేదు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నింపుకుంటారు అని చెప్పినాడు नेक्स्ट अगर हमें किसी की कोई चीज मिलती है तो हम क्या करेंगे మనకి ఏమైనా దొరికితే మనం ఏం చేస్తాము ఏదైనా చీజ్ అంటే ఏదైనా ఒక వస్తువు గానీ ఏమైనా దొరికితే మనం ఏం చేస్తాము ఏదైనా దొరికితే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ అడిగి ఇస్తాం नेक्स्ट पढ़ो भाई आपके राजा इतनी बड़े सेना लिए कहाँ जा रहा है यह वाक्य जिस अनुच्छेद में है उसे पढ़ो और बताओ कि राजेश ने यह वाक्य किस उद्देश्य से कहा है कि भाई आपको इतनी बड़ी सेना लिए कहाँ जा रहा है किस अनुच्छेद అంటే ఏమని చెప్పినానా నేను अनुच्छेद माने अनुच्छेद पैराग्राफ ఏ పారాగ్రాఫ్ లో ఉంది అది టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా మీ దగ్గర నాలుగో పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ అని గుర్తు పెట్టుకోండి नालगो पैराग्राफ लो इतनी बड़ी सेना को देखकर ऐसा लगा कि जरूर कोई बात रही होगी तो राजा अपनी सेना लिए जा रहा है एक सैनिक से भाई राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहा है మనకి ఏ అనుచ్ఛేదంలో ఉందని అడిగినారు కాబట్టి అది నాలుగో అనుచ్ఛేదంలో ఉంది राजेश ఈ మాట ఎందుకని అనేనొచ్చు అంటే जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना के लिए जा रहा है वह बात क्या है उसे जाने ले రాజు ఏదో ఒక అవసరం ఉండే వెళ్తా ఉంటాడు అనేసి జరూర్ అంటే అవసరం నీడ్ అని చెప్పాను కదా అని అడిగి ఉంటాడు నెక్స్ట్ नीचे दिए गए रोमन नीचे दिए गए वाक्य पढ़कर पाठ के आधार पर सही क्रम में लिखो
మనకి ఒక 5 వర్డ్స్ ఇచ్చినాడు దీంట్లో పాట లెసన్ ఆధారంగా పార్ట్ కి ఆధార్ పర్ పార్ట్ మానే లెసన్ లెసన్ ప్రకారం మనము సహీక్రమ్ ఒక ఆర్డర్ గా అని చెప్పాలి చెప్తారా మీరు ఫస్ట్ लीजिए महाराज మేడం आप इसे रख लीजिए महाराज గారు మీరు దీన్ని నెక్స్ట్ मैं राजा हूँ राजा मैं तुझे गरीब लगाता हूँ నేను రాజుని నీకు పేదవాళ్ళగా కనిపిస్తున్నానా అని చెప్తున్నాడు బేటా मुझे क्यों देना चाहते हो అదేవో చెప్పినారు బేటా मुझे क्यों देना चाहते हो అనేది రాజు చెప్పినాడా ఋషి చెప్పినాడా చెప్పండి బేటా రాజానే చెప్పినాడు ఈయన కూడా చెప్పినాడు ఏమని యా సిక్కా हमारे जैसे साधुओं के लिए नहीं है అదైతే సాధు మహర్షి బేటా मुझे क्यों चाहते हो అనేది ఎవరు చెప్పినారు రాజా నెక్స్ట్ బాయి आपको राजा इतनी రాజా कहाँ जा रहा है సోదరా మీ రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారని ఎవరు అడిగారు రాజేష్ ఎవరిని అడిగినాడు రాజేష్ మేడం ఎవరిని అడిగినాడు నాన్న ఎవరిని అడిగినాడు సైనికుల్ని వెరీ గుడ్ एक सैनिक से इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सको దీన్ని ఎవరికైనా ఒక పేదవాళ్ళకి వాళ్ళ కడుపు నింపుకుంటారనేసి సాధు మహర్షి రాజేష్ కి చెప్పినాడు చెప్పాడు ఫస్ట్ మనకి ఏదొస్తుంది వీటిల్లో ఒక ఆర్డర్ గా చెప్తే సహీ क्रम में लिखो तो फर्स्ट पहला वाक्य ఫస్ట్ మనకి ఏది వచ్చిందన్న పేదవాళ్ళ కడుపు నింపుకుంటారని వచ్చిందా ఈ సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారని వచ్చిందా లేకపోతే రాజు నాకు దీన్ని ఎందుకు ఇస్తున్నావు నేను రాజుని నాకెందుకు ఇస్తున్నావు అన్నాడా లీజియే మహారాజ్ ప్లీజ్ లీజియే మహారాజ్ గారు తీసుకోండి ఫస్ట్ మనకి వీటిల్లో లెసన్ లో ఫస్ట్ ఏమొచ్చింది మనకి वेरी गुड किसी को गरीब का दे दो ताकि वह अपना पेट भर सके फिफ्थ वन सही क्रम में फर्स्ट वन पहला वाक्य नेक्स्ट दूसरा वाक्य నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి సైన్యాన్ని తీసుకొని వెళ్ళేదా లేకపోతే రాజు అడుగుతాడు కదా అదా లేకపోతే గరీబ్ నీకు పేదవానిలా కనిపిస్తున్నానా అదే ఏది చూడండి लेसन आर्डर का రాజు సైనికులు తీసుకొని వెళ్ళాడు वेरी गुड भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहा है మీ రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు సైన్యాన్ని తీసుకొని ఎక్కడ వెళ్తున్నాడు ये वाक्य दूसरा वाक्य पहला वाक्य इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके नेक्स्ट నేను ఒక పేదవాళ్ళ కనిపిస్తున్నాను मैं राजा हूँ राजा मुझे गरीब लगाता हूँ आज చెప్పినాడా నెక్స్ట్ మూడున్నాయి నేను నాకెందుకు ఇస్తున్నావు నేను పేదవానిలా కనిపిస్తున్నానా లేకపోతే రాజుగారు ఇది తీసుకోండి लीजिए महाराज आप इसे रख लीजिए రాజుకి ఇచ్చినాడా లేకపోతే ముందే రాజు నేను పేదవాళ్ళలా కనిపిస్తున్నానా ఇది నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడిగాడు రాజుకి ఇచ్చినాడు మేడం మరి అది ఏది ఏంటో ఉంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ వాటిలో ఆర్డర్ గా తీసుకుంటే థర్డ్ వన్ ఏది రాజుకి ఇవ్వడం కదా అది ఏది ఎస్ మేడం
అదేది రాజుకి కూడా మేడం. నాని ఉమ్. అదేది చెప్పండి అన్న నాని అది చదవండి ఫస్ట్ సెకండ్ థర్డ్ నాని మేడం. लीजिए लीजिए महाराज महाराजा हम्म, आप आप इसे आते रख आते लीजिए रह తీసుకోండి మహారాజ్ గారు మీరు దీన్ని ఉంచుకోండి తీసుకోండి. नेक्स्ट टू टू दो वाक्य है दो वाक्यों में चौथा वाक्य बेटा मुझे तुम देना चाहते हो నా కుమారా పుత్ర నాకు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు నెక్స్ట్ అంటున్నావు. పాంచవా వాక్య ఫిఫ్త్ వన్ ఏది ఒక్కటే మిగిలింది మనకి వాటిల్లో లాస్ట్ వర్డ్ నేను నీకు పేదవాళ్ళ కనిపిస్తున్నానా? వెరీ గుడ్ మై రాజా హూ రాజా गरीब మై తుజే గరీబ్ లగాతా హూ నేను నీకు పేదవాళ్ళలాగా కనిపిస్తున్నానా? అందరు రాసుకున్నారా? ఫస్ట్ పహలా వాక్య ఇసే తో కిసి గరీబ్ కో దే దో ताकि वह अपना पेट भर सको नेक्स्ट सेकंड वन भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहां जा रहा हो ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని రాజు ఎక్కడికి వెళ్తున్నారు నెక్స్ట్ థర్డ్ వన్ लीजिए महाराज आप इसे रख लीजिए फोर्थ वन बेटा मुझे क्यों देना चाहते हो फिफ्थ वन मैं राजा हूँ राजा मैं तुझे गरीब लगाता हूँ नेक्स्ट ई रोमन पाठ में सेने के सिक्के के बारे में कहा गया है उस सिक्के का चित्र बनाओ और दो वाक्य लिखो ఇది మీకే होमवर्क पाठ में माने लेसन लो सोने के सिक्के के बारे में బంగారు నాణ్యం గురించి कहा है బంగారు నాణ్యం గురించి చెప్పినారా మనకి లెసన్ లో సోనే కా సిక్కానేనా లేకపోతే సిల్వర్ సిక్కానా గోల్డ్ కాయినే కదా నాన్న మన सोने के లెసన్ లో ఆ కాయిన్ గురించి उस सिक्के का चित्र बनाओ చిత్ర మానే పిక్చర్ ఆ సిక్కా యొక్క పిక్చర్ వేసి ఆ నాణ్యం యొక్క పిక్చర్ వేసి అవుట్ మరియు దో వాక్య దాని గురించి దో వాక్య మీనే 2 సెంటెన్సెస్ ఏమైనా 2 వాక్యాలు రాయాలి అవి రాసి మీరు దాన్ని నెక్స్ట్ క్లాస్ లో లేకపోతే సార్కి వాట్సాప్ లో పెట్టండి సార్ కి వాట్సాప్ చేస్తాం మనం ई रोमन नीचे लिखो प्रश्नों के उत्तर लिखो राजेश कहाँ से जा रहा था राजेश कहाँ से जा रहा था ఎక్కడి కహా మానే ఎక్కడ నుంచి సే అంటే నుంచి జా వెళ్తూ రహాతా వెళ్తూ ఉన్నాడు రాజేష్ ఎక్కడి నుంచి వెళ్తున్నాడు లెసన్ లో నేను ఫస్ట్ వహ్ जंगल में जा रहा था वह माने राजेश जंगल में वो जंगल में रहा था और जंगल में राजेश कहाँ जा रहा है राजेश जंगल में जा रहा है अडविलो వెళ్తూ ఉన్నాడు नेक्स्ट राजेश ने सोने के सिक्के का क्या किया राजेशु सोने के सिक्के माने गोल्ड कॉइन ని क्या किया ఏం చేస్తున్నాడు ఆ గోల్డ్ కాయిన్ ని ఏం చేస్తున్నాడు గోల్డ్ కాయిన్ తీసుకొని పోయి ఆడున్న బాబు అందరిని వీడియోలు ఆన్ చేసుకోమన్నా చాలా మంది వీడియో ఆన్ చేయలేదు నరేష్ వీళ్ళంతా ఆన్ చేయలేదు కొందరు చాట్ పైన ఎందుకు ఇచ్చేది మీరు లెసన్ చెప్పేటప్పుడు ఏంది అది వాళ్ళంతా రిమూవ్ చేసిన మీకు ప్రతిసారి క్లాస్ లో చెప్తా ఉండాలి ఎట్లా క్లాస్ కొత్త క్లాస్ రా చౌదయ్య ఎవరు వీడియో ఆన్ చేయాలి కదా ఏం రాసుకుంటున్నారు మీరు ఇదే చెప్తున్నా లాస్ట్ వార్నింగ్ క్లాస్ నుంచి రిమూవ్ చేస్తాను మీ పేర్లు పెట్టుకోమని చెప్పాను కదా మీ పేర్లు పెట్టుకుని మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో అది పెట్టుకోవాలని చెప్పాను కదా సత్య